హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బానే ఉన్నాం. ఈ మధ్య చాలా డేస్ అయింది గదా! వీడియో జేసి. ఈ మధ్య 5 డేస్ నుంచి రోజు చెనిక్కాయలు పెరకను, వలసను పోయినాను. అంటే చెట్లు అన్నమాట. ఇంక అట్లా ఈ వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ లేదు. అది ఎడిటింగ్ జేయడానికి టైం లేదు. పొద్దున్నే 6కి పోతే మళ్ళీ 12:30, 1 అయితది ఇంటికొచ్చేసరికి. కొద్దిసేపు తినేసి పడుకునేసరికి 2 అయితది. 2 నుంచి మళ్ళీ సాయంత్రం 5:30 వరకి. ఇంటికొచ్చేసరికి 6 అయితది. మళ్ళీ స్నానం చేసి తినేసి పడుకునేసరికి అయిపోతది మనిషికి. అట్లా అయిందనా నాకైతే గాస్ అయిపోయింది. బట్ ఇంటికాడ ఉంటే అట్లే పోతదిలే అనేసి అలా వెళ్దామని వెళ్ళాను. ఇంకా అట్లనే ఒక రోజంతా పొలంలో పని ఉంటే జేసీబీ వచ్చింది. చెట్లు చెప్పాను కదా! చేనులో చెట్లు పెరికి ఈ పక్క నాటాలని చెప్పి. ఇంకా ఆ రోజు కొంచెం మళ్ళీ కూడా కొన్ని రాళ్ళుంటే గుండ్లు లోపల అవన్నీ పెరికిచ్చినాము. టోటల్‌గా 7 గంటలైతే పని చేసింది. గంటకు రూ. 1000 జేసీబీకి. ఇంకా చేపియాలి కదా! అవైతే మళ్ళీ మళ్ళీ చేపియలేము. ఎప్పుడన్నా వరిమడి నాటాలంటే మిషన్ కోయడానికి గుండ్లు అడ్డం వస్తాయి. అలాగే మిల్లర్ కొట్టడానికి గుండ్లు ఎక్కడుండేది తెలియదు కదా! అందుకోసమని అలా అయితే చేసేసాము. చెనిక్కాయలు రోజుకి ఒక మూట ఒలుస్తామన్నారు. ఒక్క మూట కూడా ఒలచలేదు. అందుకని ఈరోజు బట్టలు మిషన్‌కేసేసి సంచిలోటియన్నీ బయట గుమ్మరించిన ఒలసండి అని చెప్పి ఒలుస్తున్నారు. బట్టలైతే ఇద్దరియి కుట్టేసాను. ఇద్దరియి ఉన్నాయి ఇంకా కుట్టాలి. ఇవన్నీ ఇత్తనాల గింజలు. ఇవి కూడా ఒలసాలి. ఎందుకంటే మిషన్ ఆడిచ్చిన చెనిక్కాయలు కాబట్టి బర్మా పురుగు పడుతుందంట. గింజలు చెడిపోతాయి. నేనైతే డిసెంబర్‌కి వేద్దామనేసి ఇప్పుడే ముందే తీసుకున్నాను మా మళ్ళోటియే. ఉన్నటియి అమ్ముకొని మళ్ళీ కొనుక్కోవడం ఎందుకులే అన్నట్టనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నిదానంగా బుడ్డలు ఒలిసేసి దాంట్లోటి కొన్ని కూరకి మంచి గింజలు ఇత్తనాలకు తీసుకొని ఇంకా పనికిరానటి నూనెకేద్దామనేసి మా లడ్డు దోస అంటే దోసపిండి రాత్రి బియ్యం నానబోసి పొద్దున్నే దోస పోసి తిన్నారు. తిన్న తర్వాత అంట్లన్నీ కడిగేసాను. బట్టలు మిషన్‌కేసాను. కసువులన్నీ నూకాను. ఈ 5 రోజుల నుండి రెస్ట్ లేదు కదా! పోతా వస్తా ఉన్నాను కాబట్టి పనికి ఇంట్లో ఎక్కడ బోకులు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ చెత్త అక్కడ ఉన్నాయి. నేనేం చూపిస్తున్నానంటే మా మడిలో గుండు మీద పాముంది. ఆ పాముని చూపిస్తున్నాను. పోతా ఉన్నానా పొలం పనికి. ఏందబ్బా తలెత్తుకొని ఉంది అని చూస్తే పాము గని. ఉల్లిరికి పాము అంటాంలా అది. గుండు మీద పడుకోనుంది. మా లడ్డు గాని చూసింటే భయపడిపోయేదేమో పాపం. లడ్డు లేదులెండి. ఇంకా నేనే వస్తా ఉంటే అట్లా పొలానికి పోతా ఉంటే పాము గుండు మీద పనుకోండి. పొద్దున్నే అయిందనే పనుకోనుందిలెండి. ఎండ కాసిందనుకో సచ్చి ఊరుకుంటది. ఎందుకంటే దానికి కాలుతది కాబట్టి గుండు. ఇంకా నేనైతే ఈ వారమ్మడి ఉండే గుండ్లు, కంప చెట్లు మళ్ళీ మొలిసినాయి. ఆ చెట్లు మొలిస్తే ఇత్తనాలు పడతాయి. ఇత్తనాలు మొలిస్తే ఒకవేళ మనం పానం బాలేక పొలం పడబెట్టుకోకంటే ఇంకా ఎక్కువ మొలుస్తాయి. అదనమాట. నేనైతే పుదీనా చట్నీ చేద్దామని పుదీనా ఒక వారం అయితుంది ఫ్రిడ్జ్‌లో పెట్టి ములుగుతానే ఉంది. నేను చిత్తూరుకి వెళ్ళొచ్చే అప్పుడు తీసుకొచ్చిన పుదీనా. అది ఫ్రిడ్జ్‌లో కొంచెం కలర్ చేంజ్ అయింది. పాడైపోతది ఇంకా ఉండే కొద్దీ. నాకైతే పుదీనా చట్నీ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకోసం అని చెప్పి కొంచెం అన్నీ ఎండుమిరపకాయలేస్తేనే బాగుంటుంది. చింతపండు నానేసి పొద్దున్నే లేసి అవన్నీ ఇది అంటే ఈ 5 డేస్‌లో జరిగిన వీడియో అనమాట. ఇంకా ఎర్రగడ్డలు కూడా కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. జీలకర్ర అవన్నీ వేసి ఇంకా మధ్యలో మా బంధువులది పెళ్ళుంది. పెళ్ళికి వెళ్దామనేసి పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పని నుంచి అలా అయితే రెడీ అయ్యాను. నా పొట్ట అయితే మళ్ళీ ప్రెగ్నెంట్‌తో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఇంక పొలం పని కాడ మేము 6కే పోతాం కదా! 9కి, 9:30, 10 లోపల అనమాట. ఇలా అయితే అందరం కూర్చొని చెట్టు నీడలో అన్నం తినేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తారు 12:30 వరకి. ఇలా ఉంటుంది రొటీను రోజు పనికెళ్తే గనక. పనికి వెళ్ళాలనిపించదు ఒక్కొక్కసారి. ఏమనిపిస్తదంటే నాకు నేను చదువుకున్నది ఏంది, నేను చేసే పని ఏంది, నాకు నా జీవితానికి ఏమన్నా సంబంధం ఉందా అనిపిస్తది ఒక్కోసారి. ఎందుకంటే ఉండే విలేజు వాతావరణము, ఇంట్లో ఉండే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మన జీవితాల్ని మార్చేస్తదనమాట. అంటే మనము ఒక గిర గీసుకుంటాము. ఆ గిరలో వెళ్దామని. కానీ ఆ గిరలో మనల్ని వెళ్ళనీయరనమాట. వెనక్కి లాగేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఏ గిర్ర, ఈ గిర్ర, ఆ గిర్ర మనం గీసుకున్న గిర్రలో మనం వెళ్ళలేనప్పుడు మనం ఊర్లో అనుకూలంగా ఉండే వాటితోటి అడ్జస్ట్ అయ్యి బతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు తప్పదనమాట. అట్లా అయింది. అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి బాధేస్తుంది.
మరీ ఓవర్‌గా కాన్ఫిడెన్స్ లేకపోయినా కనీసం నెలకు 10,000 సంపాదించుకునే టాలెంట్ అయితే నా దగ్గర ఉంది. చాలా చోట్ల నేను వెళ్ళాలని డిసైడ్ అయినా. బట్ పిల్లల్ని వదిలి వెళ్ళలేక పిల్లల కోసం ఆగిపోతూ ఉన్నాను. ఇక్కడే పని చేసుకుంటూ పిల్లోళ్ళు నా కళ్ళ ముందర ఉండాలా అనే ఉద్దేశంతోటి బయటికెళ్ళకుండా ఇంట్లో పని చేసుకుంటా, ఇంట్లో బట్టలు కుట్టుకుంటా, ఇంట్లో ఊర్లో పనికెళ్తా ఇలా సాగిస్తున్నాను. ఇంగా మా చెల్లెలైతే చేపలున్నాయి అక్క చాలా తీసుకుపోదురా అని చెప్పింది. ఒక 3 కిలోల పైన ఉంటాయి చేపలైతే. నేను ఇంగ పనికెళ్ళాను. మా ఆయనే అన్నీ తోమి, కడిగి వాటిల్ని ఫ్రై చేసి పెట్టాడు. అంటే నేను ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయొద్దు. దోస పెనంలో వేసి పైన ఆయిల్ పోస్తా. ఎంత అవసరమో అంత పోస్తానే చెయ్యి అని చెప్పాను. ఇంక అట్లయిందనా అట్లా కాల్చిండు. లేకపోతే నూనెంతా వేసి చేస్తాడు 2 కిలోల పైన. నాకైతే పొలంలో ఏదో ఇది మా పొలంలోనేలెండి. ఎవరో పొలంలో కాదు. వజ్రం దొరికింది. అది వజ్రం అని నేను అనుకుంటున్నాను. కంకర్రాయి అని మా ఆయన అన్నాడు. ఏదో ఒకటిలే అని చెప్పి వస్తూ దావలో చింత చెట్టు ఉంటే కొంచెం చింత చిగురు కూడా తీసుకొని వచ్చినాను. పప్పు చేద్దామనేసి. ఇలాంటివి 2 రాళ్ళు దొరికినాయి నాకు మా చేనులో. మా ఆయన ఏమంటాడంటే నీకే దొరుకుతాయిలే అని చెప్పా. అదిగో అది కూడా అది ఇంకా పొడుగ్గా ఉన్నింది. ఒక 2 ఇంచుల పైన ఉన్నింది. మా లడ్డు చాక్లెట్ అని నోరేస్తుంది పాపం. చాక్లెట్ కాదు రాయి అని చెప్పాను. వజ్రాల ఆటకు అందరూ ఎక్కడెక్కడో పోతే నువ్వు మాత్రం మన పొలంలోనే ఏరుకొని వచ్చావానండి. మా రూపు అయితే చేయి కూడా అక్కడ పెట్టేసింది. చేపల్లోకి నంచుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసిన చూడు రౌండ్గా అని చెప్పి నాకు చూపిస్తుంది. సరేలమ్మా అని చెప్పి నేను తెచ్చిన చింత చిగురు అయితే గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం దాంట్లోకి అట్టుమాడాకు అంటాం దాని పేరు ఏదో అది కూడా తీసుకొచ్చిన. పాయలాకు అంటారు కదా, పొలాలలో పప్పులో కూరలో వేసుకునే ఆకులు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టి పెరుక్కోవాలన్నమాట. కాకపోతే పని పోయినప్పుడల్లా పక్కన ఆకులు పెరుగుతా అంటే ఏమన్నా అనుకుంటారని నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపను. ఏదో ఒకటి కూరలు అయితే రోజు కొని తినాలి. మొన్న ఏం చేసినానంటే అర్ధ కేజీ బెండకాయలు ఏమో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా, మర్చిపోయినా, అవి పడేసిన పాసిపోయినాయి. ఇంకా గుమ్మడికాయ పాయసం ఉంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా, అది పడేసిన. ఇంకా ఏం పడేసిన, పప్పు చింత చిగురు పప్పు చేసి నేను కర్నూలు పోయినాను కదా మా వినాన్ని తోడుకొని. ఇంటికి వచ్చేసరికి పప్పు అయిపోయిందని చెప్పినారు వీళ్ళు. ఫ్రిడ్జ్లో అట్టే పెట్టేసినారు. అది పడేసిన. ఇట్లా ఈ మధ్య చాలా కూరలు అయితే ఆగడం చేసేస్తాండ్రు వీళ్ళైతే దొంగలు నాకు చెప్పుకోకుండా. నేను మర్చిపోతున్నా పని మీద పడి. పొద్దున్నే లేచి 5 గంటలకు లేయాలి, అన్నం చేయాలి, కూర చేయాలి, కసులు చేయాలి, పనికి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి అలసిపోతుంది ప్రాణము. ఎండలు ఏం కాస్తానే కదా, ఆ ఎండలకి నాకు అలవాట్లేదు. కాకపోతే ఇంట్లో ఉండడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు గొడవగానే ఉంటుంది. అందుకోసం ఆ గొడవను, ఆ వాదించడం, ఆ మాటలు ఎందుకులే అనేది పనికి వెళ్ళడమే బెస్ట్. పోయి ఏదో నా పని నేను చేసుకుని ఉన్నంతసేపు ఉండి ఇంటికి రావచ్చులే అని చెప్పి అలా అయితే వెళ్ళిపోతున్నాను. ఒంట్లో శక్తి ఉన్న రోజులే కదా పని చేయాలి, కష్టపడాలి. శక్తి లేనప్పుడు మనం కష్టపడాలన్నా కష్టపడలేము. ఇంకా అందుకోసమైతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక వెళ్తున్నాను. బట్టలు ఉన్నాయి కుట్టేటివి, శనక్కాయలు ఉన్నాయి ఒలిచేటివి. అవన్నీ మళ్ళీ పని లేనప్పుడు చేసుకోవచ్చులే, ఇంకా కొద్ది రోజులే కదా పని ఉండదని చెప్పి ఒక 5 రోజులు అయితే అలా వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చేపలు అయితే తింటున్నాము. మా లడ్డు అయితే ఏమో తినలే, ఇంట్రెస్ట్ చూపలే. చేపలు తినమంటే వద్దనేసింది. మొత్తానికి అయితే 3 కేజీల చేపలు ముగ్గురం తినేసినాములేండి. ఫ్రై చేస్తే ఎన్నైనా తినేయచ్చు. ఎందుకంటే ఈ జిలేబీ చేపలు అంటారు కదా, అవి బాగుంటాయి. ఎగుటు కావు, తింటా ఉంటే ఎర్రగడ్డలు నంచుకుంటా తింటా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. తినేటప్పుడు మాత్రం గొడవ పడతానే ఉంటారు. ఎప్పుడు గొడవే ఉంటుంది. ఇంకా పెళ్ళి కదా, పెళ్ళి కోసం రెడీ అయినాము. ఇంకా తెలిసిన వాళ్ళదే కాబట్టి మా చెల్లి కూడా వస్తుంది. ఈ కమ్మలు అయితే చెవులు లాగేస్తున్నాయి. ఈ మధ్య రోలు గోళ్ళు చిన్నవి పెట్టుకున్నాను, సాగిపోతున్నాయి నాకు చెవులు ఎందుకు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే తిరగబడిపోతుంది చెవు అయితే. కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరితో పాటు మనం కొంచెం అలా ఉండాలి కాబట్టి తగిలించుకున్నాను. మొన్న ఆన్లైన్లో బుక్ చేశాను కదా ఆ కమ్మలు అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి. అందుకే చెవులు అయితే చాలా కిందికి అనిపిస్తాయి. నాకైతే కడుపు నిండి ఎంత ఉందో పెద్దగా ఉంది కదా, మళ్ళీ కడుపుతో ఉన్నట్టుంది. ఈ మధ్య నీళ్ళు ఎక్కువ తాగి ఎండకు పోయి, ఎందుకంటే ఒళ్ళు వేడి చేస్తుంది, పనికి వెళ్తున్నాను కదా, అందుకోసం అని చెప్పి నీళ్ళు ఎక్కువ తాగుతూ వస్తున్నాను. తాక్కుంటే ఒళ్ళు వేడి చేసేస్తుంది, డీహైడ్రేట్ అయిపోతుంది, నీరసం అయిపోతుంది, ఎలాగో అయిపోతుంది ప్రాణం. అందుకోసం మా లడ్డు, నేను, మా వారు, రూప, ముగ్గురం, 4 వీణ అయితే లేరు కదా,
ఇంకా అందుకోసం అలా వెళ్ళి కనిపించి వచ్చేసాము. అరటి చెట్టు అయితే గెల ముదిరిపోయింది, కలర్ వస్తున్నాయి. కోయమని చెప్తే కోసాడు. దాంట్లో చీమలేమున్నాయి కరిసినాయి. అందుకోసం విదిలించుకుంటూ ఉన్నాడు. ఇంకా అవైతే మొత్తానికైతే 3 గెలలు కాసిందబ్బా గుంపులోటి. ఇంకా వాటిని ఏమంటారు డివైడ్ చేసి సంచిలో పెట్టేస్తే మాగిపోతాయి అన్నట్టు డివైడ్ చేస్తూ ఉన్నాము. మా మరిది కొడుకు పట్టుకుంటున్నాడు కోసేదానికి, వాళ్ళ వదనానికి సపోర్ట్ చేస్తా అన్నాడనమాట. ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు ఎటెట్నో వెళ్ళిపోయింది. మీరైతే అర్థం చేసుకోండి. ఇంక పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే అంట్లయితే చాలా ఉన్నాయి. మా రూప అయితే కొన్ని సార్లు కడుగుతుంది, కొన్ని ఉంటే దండిగుంటే కడగదు. ఇంక అట్లనే ఉంటే పనికిరావు అనేసి నేనైతే పొద్దున్నే కడిగేస్తున్నాను. ఈరోజు పనికి వెళ్ళాలి. ఇంకా పప్పు చేసినానా వేరే దాంట్లోకి పోసేసి కూర ఇంకా కడిగేసి ఒకటేసారి వెళ్దాంలే, మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా నేనే కడుక్కోవాలనేసి. మా రూప వీడియో తీయమంటే అంత వాటంగా తీసిందో చూడండి. మా ఇంట్లో చెప్పాను కదా, కెమెరామ్యాన్లు చాలా అద్భుతంగా తీస్తారు వీడియోస్ అనేసి. ఇట్లనే ఉంటుంది ఆ కెమెరామ్యాన్ల పరిస్థితి. అందుకోసమే నన్ను నేనే తీసుకుంటాను, వాళ్ళని తీయమంటే అట్లా చండాలంగా తీస్తారనేసి. ఇంకా లడ్డు అయితే ఏం కూరమ్మా అని అడుగుతుంది. పప్పు కన్నానా అంటే ఏం పప్పు అని అడుగుతుంది. కందిబ్యాళ్ళు వేసి ఆకు వేసి చింతాకు చేసినాలేమ్మా అంటే నువ్వు ఆకు వేయకుండా చేయమ్మా, నాకు కూర అట్లా చేస్తే ఇష్టము అని చెప్తుంది. సరేలే నాన్న అట్లనే చేసినాలే, ఆకు ఏం వేయలేదులే అని చెప్పా. ఎందుకంటే ఆమెకు ఆకు వేస్తే తినడానికి బుద్ధి పుట్టదంట. అందుకోసం పిల్లలు అంతే, ఒక్కోసారి ఒక్కొక్క కూరగాయలు అయితే కోరుతా అంటారు. వాళ్ళకి నచ్చినట్టు చేస్తే తింటారనమాట. వీడియో బాగా తీసినారు కదా, చాలా బాగా తీస్తారు మా ఇంట్లో కెమెరామ్యాన్లు. అందుకే వాళ్ళకి తీయమని చెప్పలేను నేను. వీడియో తీయమంటే అసలు వీడియో కల్లానే చూడరు. ఫోన్ ఊరికి చేతిలో పట్టుకొని బయట మాట్లాడుతూ ఉంటారు, బయట చూపిస్తూ ఉంటారు అనమాట. అందుకే సగం వల్ల నేనే వీడియో తీసుకోవడం వల్ల నేను కనిపించలేను. నేను కనిపిస్తా తీద్దామంటే కుదరదు. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని ఫోన్ చేతిలో పెట్టుకుంటే క్లారిటీ ఉండదు. పని జాలిచ్చేయాల్సి వస్తుంది, ఒంటి చేత్తో పని చేయలేం కాబట్టి. అందుకోసం తిమ్మని చెప్పినాను రూపాన్ని అయితే కనుక. ఇంకా పొయ్యి మీద ఏం పెట్టినానో గుర్తులేదు, ఎందుకంటే ఈ వీడియో అనేది 5 రోజులు తీసినాం కాబట్టి ఆ పొయ్యి మీద ఏం పెట్టినానో గుర్తులేదు. ఎడిటింగ్ ఈరోజు చేస్తున్నాను 5 రోజుల తర్వాత. అందుకోసం మూత కూడా తీసి చూపిస్తే కానీ నాకు తెలియదు ఏముండదు అనేది గుర్తులేదు నాకు. మా లడ్డు అయితే ఏంది చేస్తుంది అబ్బా, ఎస్ పకోడీలు బజ్జీలు అన్నమాట. బయట ఇంకా అన్నము కూరలు అన్నీ. ఈ పకోడీ ఏం పకోడీ అంటే అరటి పువ్వు ప్లస్ ఎర్రగడ్డలు అన్నమాట. అరటి పువ్వు ఇటు సైడు చెట్టు ఇంకోటి ఉంది కదా గుమ్మానికి, దానికి ఇంకా సరిగా పిందెలు నిలవలేదు, అందుకోసం తీసేసాము. ఇంకా దాంతోపాటు ఇదైతే చిక్కుడుకాయ తాలింపు. ఎస్ చిక్కుడుకాయ తాలింపు గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఇంకా అవి చిక్కుడుకాయ తాలింపు, అన్నము, అరటి పువ్వు ప్లస్ ఎర్రగడ్డలు ఎక్కువగానే వేసాము. ఇంకా నంజుకోవడానికి మళ్ళీ సపరేట్ ఎర్రగడ్డలు అనమాట. ఇదైతే చికెన్ పులుసు, అంతకుముందు రోజుది. మా లడ్డు కోసం చికెన్ పులుసు వేసుకొని తింటుంది. ఆ ముక్కలు పెద్దగా ఆసేది కానీ పులుసు ఆశిస్తుంది. ఇంకా కడుక్కోవడానికి నీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లడ్డు వీడియో తీస్తా అంటే, అవి చూడండి ఇవి చూడండి ఈ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది. సరేలే అని చెప్పి ఇంక నేనైతే వడ్డించుకుంటున్నామా అందరము కూర్చొని తిన్నామనేసి. ఎండపోతున మధ్యాహ్నం అనమాట ఇది. నేను ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నమా, ఎస్ మధ్యాహ్నమే. ఇది గుర్తులేదు, ఎప్పుడో తీస్తాము ఎప్పుడో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి పెద్దగా గుర్తుండదు. ఇంకా అది విషయం అయితే అందరం వడ్డించుకొని అలా కూర్చొని సాప వేసుకొని బయట ఫ్యాన్ కింద ఎండకు ఉడుక్కు అయితే అసలు ఊపిరి ఆడటం లేదు. నిజంగా నాకైతే అసలు ఊపిరి ఆడటం లేదు, ఎండలు అంతా వేడిగా ఉన్నాయి. మళ్ళీ అయితే అన్నం కలిపి పెడతాము కాబట్టి కాడికి తిని మిగతా తీసి పెట్టమని చెప్తాము. తినాలా వద్దా అని తినేస్తుంది. మొత్తానికి అయితే ఇసి పెడుతుంది లాస్ట్లో. ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా అనమాట. సాయంత్రం కూడా ఉమ్మరిస్తూ ఉడుకు పెడతా ఉండదు. ఇంటికి వచ్చేసి ఇంకా రేపటి నుంచి పని లేదులే స్వామి అని చెప్పి స్నానం చేసి 4 నైటీలు ఇప్పేసాను. రోజు నైటీనే వేసుకొని పోతాను పొలం పనికి అయితే. ఎందుకంటే నీళ్ళు కడతారు, బురద ఉంటుంది. బురద లేకుంటే చెట్లు రావు అనమాట. ఎండాకాలం కదా, నీళ్లు కట్టేసి చెట్లు పెరకాల. ఇంకా అదంతా చీరలకి అవుతుంది, పావడాలకి అవుతుందిలే, ఎర్రమట్టి కదా అనేసి నేను ఇంకా షర్టు టవల నైటీ వేసుకొని పోతాము. ఇంకా అట్లా అయిందనా చీరలకు కట్టలేదు ఈ మధ్య. ఇంకా పని లేదు అనేసి చీర అయితే కట్టుకున్నాను.
పొగడిలు చేసేది ముందు పెట్టాల్సింది తినేది ముందు పెట్టేసాము. ఎడిటింగ్ అట్లుంది అనమాట. అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నాకు అంత టైం లేదు. ఇప్పుడు బట్టలు మెషిన్‌లో ఏశాను. ఎడిటింగ్ చేసేసి పొద్దున్నే వీడియో అప్లోడ్ చేద్దామనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా లడ్డు అయితే నన్ను ఎత్తుకొని చూపి పొగడాలి. ఎర్రగున్నాయో, కర్రగున్నాయో, నల్లగున్నాయో నన్ను ఎత్తుకో అంటుంది. నేను ఎత్తుకోలేనులేమ్మా నాకు నడుములు నొస్తాయని అని చెప్తున్నాను. వంట చేసేటప్పుడైతే మేమంతా పొయ్యి కాడనే ఉంటాము. ఎందుకంటే ఒక పక్క చేస్తుంటే ఒక పక్క తినాలనేసి. మా లడ్డుకైతే ఎండకు ఏంటి కాలే పకోడీలు తింటే పారుకుంటావని చెప్తాండు వాళ్ళ నాయన. ఏం పారుకోవట్లేదు నువ్వు పారుకుంటావని చెప్పి గొడవ పడుతున్నారు. ఇంక అరటి పువ్వు అయితే మొత్తము నేనైతే కట్ చేసింది. నేను కాదు కాబట్టి వాళ్ళే అన్నీ అట్లనే వేసేసిండ్రు. లోపల ఇవి ఉంటాయి కదా పుల్లల మాదిరి అవి కూడా తీయలేదు. మా లడ్డు వాళ్ళ నాయన ఇద్దరికి కొలిసి తట్టలో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినారు. అవి 3 రోజుల ముందువి అనమాట. ఇంక వాడిపోతాయి పడేయాలిలే చేసేద్దామనేసి కొంచెం పచ్చికరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వాము కొంచెం, ఉప్పు, పసుపు, కారం పొడి కూడా వేసిన. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి లడ్డు ఏరుకోలేక అల్లాడుతుంది. అందుకోసం కారం పొడి ఎక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఊరికి అట్లా టేస్ట్ కనిపించేదానికి మాత్రమే చేసిన. వీడియో భలే తీస్తారబ్బా! వీడియో చూడండి. మా పిల్లోళ్ళు తీయమంటే ఎంత అద్భుతంగా తీస్తారో. చూడడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండకుండా తీసేస్తారు. అందుకే వాళ్ళకు ఈ మధ్య ఏమంటారు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలంట. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి. షార్ట్స్ వీడియోస్ అన్నా మనం 5 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి చేస్తే ఛానల్ అనేది డిలీట్ చేసేస్తారంట. ఏం చేద్దాం అట్లుంది పరిస్థితి. కాబట్టి ఏదో ఒకటి తీసి పెట్టాలి ఛానల్ నిలబడాలంటే. కాకపోతే ఇది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఛానల్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఏదైనా ఛానల్ పెట్టుకున్నామా అనేసి. మనకు అంత టాలెంట్ లేదు, అంత ఓపిక లేదు, అంత చేసే కంటెంట్లు మన దగ్గర లేనప్పుడు ఉన్నది ఏదో ఒకటి అట్లా ఎడిటింగ్ చేసుకుంటూ వద్దాంలే, తర్వాత చూద్దాము. మా పిల్లోళ్ళు పెద్ద అయినాక వాళ్ళని ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కావాలంటే వేరే ఛానల్ పెట్టుకున్నాంలే, అంతవరకు మనకు వచ్చింది ఏదో మనం చేసుకుంటూ అట్లా పోదాంలే అనేసి ఇలా అయితే చేస్తూ ఉన్నానన్నమాట. అంతే కదా, అలవాటు పడిపోయిన ప్రాణం ఈదుకుంటూ వెళ్ళాలనేసి. అంతే మన ప్రాణంతో ఉన్నామని తెలియడానికి మన వాళ్ళు అంటూ కొంచెం నాకు తెలిసిన వాళ్ళు కోయేట్లు కూడా ఉన్నారు. మా ఊరోళ్ళు చూస్తారంట ఒక 5-6 మంది. మీ వీడియోలు చూస్తామక్క అని చెప్పి నాకు ఇంటి దగ్గరకు వచ్చి చెప్పినారనమాట. అట్లా కొందరి కోసం అలా తీస్తూ ఉన్నాను అంతే. అంతేకాదు మనకు కొంచెం అభిమానంతో కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, అభిమానంతో ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా క్లాస్మేట్స్, వాళ్ళు వీళ్ళు చూస్తారు. బట్ వాళ్ళైతే కామెంట్లు ఏం బెటరు, మళ్ళీ నేను రిప్లై ఇస్తానని చెప్పి. అందుకోసం నేను చాలామంది మనకు తెలిసిన వాళ్ళే చూస్తారు, తెలియని వాళ్ళకంటే కూడా ఎక్కువ. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ను ఎక్కువ గ్రోత్ ఎందుకు కాలేదంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కంటెంట్ ఒకటే లేకుండా చేయడం ఒకటి, ప్లస్ పెట్టిన వీడియోలన్నీ డిలీట్ చేయడం ఒకటి. అలా అయిందన ఛానల్ అనేది ముందుకు గ్రోత్ అవ్వలేకుందంట. ఇంకా అలాంటి మిస్టేక్స్ అన్నీ చాలా ఉన్నాయి ఛానల్లో. బట్ ఈ ఛానల్ అయితే నాకు లైఫ్లో ఉపయోగపడదని కూడా తెలుసు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈలోగా ఇవన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఇలా చిన్నగా చేసుకుంటా ఉన్నాం. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు సపోర్ట్గా అప్పటికి మళ్ళా ఏమంటారు ఇలాంటి వాయిస్ ఓవర్ ఇచ్చేదంట, కెమెరా ముందు నిలబడ్డామంట, ఇవన్నీ అలవాటు తప్పిపోతాయి. అందుకోసము ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు మన టైం అంటూ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలా. అందుకోసం వెయిట్ చేస్తా ఇలా అప్పుడొకటి వీడియోలు అయితే పెట్టుకుంటూ ఉంటాను. మీరైతే చూసి అట్లా లైక్ చేయండి. నేనైతే ఇంకా బట్టలు కుట్టేసి అన్నీ హెమ్మింగ్ చేయాలి. పొద్దున్నే పనికి పోయి సాయంత్రం పనికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ కుట్టాను అనమాట. ఇద్దరివి, ఒకరి 3 జాకెట్లు, ఒకరి 2 జాకెట్లు. అలా చేసి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసి పడుకోవాలి. నైటు 8, 9, 10 కూడా అవుతుంది ఒక్కోరోజు పడుకునేసరికి. వర్షం అయితే పడతా ఉంది, చల్లగా ఉంటుంది వర్షం పడితే. వర్షము నైట్ పడిందబ్బా, పగులు పడితే పనులు పంచేట్ అవుతాయని చెప్పి నైట్ అయితే పడేసింది. ఈ శనక్కాయలు అయితే ఇంకా 5 మూటలు బుడ్డలు ఉన్నాయి, ఎప్పుడు వలసాలనేమో. మొత్తం వలిసేయాలి. వలిసేసి ఈడ అడ్డం ఎలుకలు అవన్నీ వచ్చి తినేస్తాయని భయం. అదొకటి. అద్దం అయితే 10 మాటలు మార్చింటుంది మా లడ్డు. ఇంటికి ఎదురుగా పెట్టినాను. చాలా చోట్ల చూసినానబ్బా, ఇంటికి అటువైపు ఇటువైపు అద్దాలు పెట్టుకొని ఉంటారు. ఎందుకు అని అడిగితే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అనేసి పెట్టుకున్నారంట.
ఓహో! అనుకున్నాను. అది గాక నాకు ఇంట్లో ఎప్పుడన్నా అద్దంలో చూసుకోవాలి బయటికెళ్ళి మొఖం మీద ఏదన్నా గుల్లలు గాని ఏదన్నా ఉన్నప్పుడంటే అద్దం లేదు. ఏది పొద్దువి ఇంట్లో లైటేసుకొని అద్దం ముందే చూసుకోవాల్సొచ్చింది. ఇటు కాదులే అని చెప్పి మొన్న అద్దం తీసుకొచ్చి గోడకు అతికిచ్చిన. మా లడ్డు అయితే దాన్ని 10 మాటలు తీసి 10 మాటలు పెడతా ఉండదనమాట పక్కన పక్కన. దానికుండే గమ్ము పోతది అని చెప్పి నేను అరుస్తా ఉండాను. అయినా మన మాటలు లెక్క చేయదులే మన బిడ్డ. ఎందుకంటే చిన్నపిల్లలు అంత యాచ్చి అత్తి కాబట్టి. మా రూప అయితే పూరి చేయమనేసి పిండైతే పిసుకుతాంది. చేయాలి. వాళ్ళకి చికెన్ చేసినాడు వాళ్ళ నాయనైతే. ఇంక పూరి కోసం పిండైతే పిసికింది. పొద్దున పని చేసొచ్చి ఇంటికొచ్చినంటే వంట చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఇష్టమని కాదు, రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. అందుకోసమైతే ఈ మధ్య వంటైతే పొద్దున్నే చేస్తాను ఒక్కోసారి. ఇంగ చికెన్ ఇట్లాంటివి అయితే పొద్దున్నే నాకు టైం ఉండదు కాబట్టి వాళ్ళే చేస్తారు. ఇంగ చేసిన తర్వాత చికెన్‌లోకి పూరి గాని, చపాతీ గాని పిల్లలు కామన్‌గా అడుగుతారు కాబట్టి పిండైతే ఉంది. కలిపి పెట్టేసేయి నాన్న అంటే కలిపి పెట్టేసింది. కూర ఉండదులే అనేసి. సాయంత్రం అన్నం అయితే రేపు తింటాంలే అనేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇంక పిండి పిసికిన కాడ క్లీన్ చేయాలని చెప్పి మా రూపాకైతే చెప్తున్నాను. ఎందుకంటే అట్టే వెళ్ళిపోతది. దాని మీద కింద దుమ్ము అదే గోధుమ పిండి అట్లా పడి ఉంటుంది కదా! అది కాళ్ళకైతది అనేసి క్లీన్ చేయమని చెప్తున్నా. నేను జాకెట్లు అయితే కుట్టాలి. 2 చీరలకు అంచులు కుట్టేసి 3 కట్ పీస్ చీరలున్నాయి. జాయింట్ చేసేసి 3 లైనింగ్ జాకెట్లు ఒకరి 3 లైనింగ్ జాకెట్లు, ఒకటి 2 లైనింగ్ జాకెట్లు మొత్తం 5 చీరలనుకోండి. అవన్నీ చేసి వేరే వాళ్ళకి ఇయ్యాలి. పొద్దున్నే ఒకరికి ఇయ్యాలి. వేరే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి తీసుకోని అనేసి